హలో గైస్, ఈ వీడియోలో మనం ఈడున్న ఐటమ్స్ అన్నిటితోన లేజర్ బ్లో గన్ తయారు చేద్దాం. లేజర్ బ్లో గన్ అంటే మీరు మగధీర సినిమా చూసారు కదా, దాంట్లో అగోరా ఇట్లా పెట్టుకొని అంటే అయిపోయా రప్పున హీరో ఎంకిలా వాడతాడు. సేమ్ అలాంటి లేజర్ బ్లో గన్ ఈ వీడియోలో మనం తయారు చేద్దాం. ఫుల్లీ కస్టమైజ్డ్ గా అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. సో వెల్కమ్, ఇట్స్ రియలీ క్రేజీ. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇట్లా ఈ పేపర్స్ని తీసుకొని ఇట్లా కోన్ షేప్లకు అనేది మర్చుకోవాలన్నమాట. కోన్ షేప్లకు ఇలా కోన్ షేప్లకు మర్చుకున్న తర్వాత దీనికి మనము ప్లాస్టర్ వేయాలి. మన ఆయుధాన్ని పెట్టేసి ఇట్లా ఒత్తితే ఇట్లా ఇట్లా తయారైపోతుంది. కోన్ షేప్లు ఉన్నది అనేది ఈ పైప్లో పట్టాలన్నమాట. ఈ పైప్లో మనం చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. ఈ పైప్లో మనం చేంజ్ ఇదైతే 1/2 ఇంచు యూపీవీసీ పైపు 3 ఫీట్స్ ఉంటుంది. దీనికి మనం ఇది ఒక కప్లింగ్ అనేది అటాచ్ చేయాలి. సో అంతే, ఇక దీంట్లో చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. దీని మీద మనం ఏమైనా కస్టమైజ్డ్గా కలర్స్ ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది తర్వాత మనం కూడా కస్టమైజ్ చేద్దాం. దీన్ని ఈ బుల్లెట్ అనేది దీంట్లో వాడాలన్నమాట. దీంట్లో కరెక్ట్ పట్టాలి, ఇది పట్టదు కాబట్టి కొద్దిగా చించుకోవాలి. ఈ రేంజ్ వరకు చించుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం గట్టిగా ఉండడానికే ఫెవిక్విక్ వస్తే ఇది అనేది చాలా గట్టిగా ఉంటుంది. సింపుల్, దీంట్లో పెద్ద ఆలోచించడానికి ఏమీ ఉండదు. బుల్లెట్ అయితే తయారైపోయింది. రప ఒక 5-6 బుల్లెట్స్ తయారు చేసుకుంటే మనం గన్ను కొట్టేటప్పుడు అని ఊదుకుంటా మళ్ళీ తయారు చేసుకోకుండా డైరెక్ట్ 5-6 బుల్లెట్లు తయారు చేసుకుంటే మనకే సేఫ్ ఉండకుండా. ఇక బుల్లెట్స్ కూడా అన్ని రెడీ అయిపోయినాయి. ఇగో కళ్ళ ముందల బుల్లెట్స్ అన్నిటిని మేము ఉపయోగించేసినాం. ఇగో ఫటాఫటా దీనికే పడ్డాయి. ఇగో బుల్లెట్స్ అన్ని లైన్ ఒక 5-6 బుల్లెట్స్ అయితే తయారు చేసినాము. ఇప్పుడు ఈ పైప్ ని మనం కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పైప్ కి అయితే కలర్లు ఇంకా రకరకాలుగా కస్టమైజ్ చేసుకుని అట్రాక్టివ్ గా చేద్దాం. కానీ అంతకంటే ముందు ఈ లేజర్, దీని పేరు ఏం పేరు, లేజర్ బ్లో గన్ కాబట్టి దీనికి లేజర్ కూడా అటాచ్ చేయాలి. అది కూడా పవర్ఫుల్ లేజర్ అయితే ఈజీ అవుతుంది. ప్యాకింగ్ కూడా ఎట్లా వచ్చింది చూడండి, ఘోరంగా ఉంది. ఎక్కువ వాట్ లేజర్. దీనికోసం ఇగో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోనికే బ్యాటరీ కూడా ఇచ్చిండు. అట్లానే ఇగో ఇది లేజర్ లైట్ అన్నమాట. లైట్ ఇవి తాళంచేలు కూడా ఇచ్చారు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ కాబట్టి మనం ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఈ లేజర్ అనేది ఇంకో ఇట్లా ఇప్పుడు ఈ లేజర్ ని మనం దీనికి అటాచ్ చేసేస్తే లేజర్ ని చూసుకుంటూ టార్గెట్ ని ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. మామూలుగా అయితే అసలు పొద్దుగాల కనిపించదు. ఇంకో ఈ చెట్టు మీద వేసినా సరే, మనకు అంత హైట్ ఉన్న చెట్టు మీద వేసినా సరే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఎలాంటి డిఫరెన్స్ ఏం రాదు. టైట్గా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్స్ ఫిక్స్. ఏ టార్గెట్ ఫటా పబ్జీలో లేజర్ గన్ పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టుకొని ఫటా సుక్ బుల్లెట్స్ కూడా పెట్టుకోనికి కూడా ఒక మంచిది తయారు చేద్దాం. దీన్ని ఇట్లా పైప్లకు జొర్రిస్. సో ఇట్లా మన ఆయుధం కూడా తయారైపోయింది. బుల్లెట్స్ పెట్టుకోనికి కూడా ఇప్పుడు లైన్గా ఒకటి బుల్లెట్ తీసేసి ఇట్లా తగిలించుకోవచ్చు అన్నమాట. ఓకే, చూసారు కదా అట్రాక్టివ్గా ఉందో. మనం తీసుకొని కొట్టాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా బుల్లెట్ తీయాలి, దీంట్లో పెట్టాలి, వేసి ఇట్లా లేజర్ కొట్టాలి అని కొట్టాలి, అంతే. కెమెరామెన్ కడ సైట్ పైపు చూస్తే అసలు కానీ పిచ్చ బోరింగ్ చూసినట్టే అనిపిస్తలేదు. కాబట్టి దీన్ని మనం రకరకాలుగా వండర్ఫుల్ గా కస్టమైజ్ చేసి పడేద్దాం. అది కూడా ఈ స్టిక్కర్స్ తోన, పెయింటింగ్స్ తోన. స్టిక్కర్స్ అయితే రకరకాల స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ స్టిక్కర్ ఒకటి, ఈ స్టిక్కర్ ఒకటి, టేప్స్ కూడా సూపర్ ఉన్నాయి. నువ్వు రాలేదు నిన్న రాలేదు మరి చేద్దామా ఫస్ట్ మళ్ళా ఇట్లా స్టిక్కర్ వీకేసి సూపర్ తయారవుతుంది. ఇట్లా మనం అన్ని ఎతికియాలి. మస్తున్నాయి స్టిక్కర్స్. ఒకటి వెళ్ళిపోదాం. కలర్ఫుల్ టేప్స్ ఇవన్నీ సేమ్ పబ్జీలా స్కిన్ అప్గ్రేడ్ చేసినట్టే ఉంది. దీన్ని చాలు ఏంది అది చుట్టుకమైంది, అది ఏందైపోయింది. చక్కగా చుట్టనే లేవు. నువ్వు అట్లా చుడితే ఇక బాగానే వచ్చినట్టే. ఏంది చుట్టూ ఒకటే తన చుడతారా ఎవరైనా? అమ్మమ్మ మంచిగా వస్తలేదు, నువ్వు చేసింది. నువ్వే అతికించుకో, ఇక పడక నువ్వే అతికించుకో. నాకేమొద్దు, మంచిగా అతికిస్తలేవు, నువ్వే అతికించుకోను. డ్రాగన్లు, డైనోసార్లు ఇవి కూడా అమ్మమ్మ ఎనిమల్స్తో నింపేదాం. డైనోసార్ ఇట్లా పండ్లు, పూలు, ఫలాలు, డైనోసార్స్
ఇది కేక్, ఇది మూన్, చంద్రుడు లేదు డబ్బాలా తలుగుడంగా వస్తున్నాయి దీంట్లో. అదే తక్కువ అట్లా వీడ పెడదాం పాపం. మీ పైప్ ఒక్కటి వేరే లెవెల్ కస్టమైజేషన్ అసలు ఎట్లా వేరే లెవెల్ ఉంది అసలు. మస్తు అంటే చూనికి అయితే ఖతర్నాక్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఇక ఫైనల్లీ తయారైపోయింది. కస్టమైజేషన్ మొత్తం సూపర్ వచ్చింది. తడా, మన లేదర్ బ్లో గన్ తయారైపోయింది. ఇట్లా పెట్టాలి, ఇట్లా కొట్టాలి, ఇట్లా పెట్టాలి, ఇట్లా లేదర్ పెట్టాలి, కొట్టాలి, లేదర్ పెట్టాలి, కొట్టాలి. దీనికి ఎట్లా లేజర్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్న ప్రకారం మధ్యలో తాకాలని చెప్పి కొట్టు, ఇట్లా కొట్టాలి, ఉఫ్ అని ఊదాలి అంతే. జరా జౌడే. మగధీర సినిమా భైరవ ఎట్లుంటాడు సేమ్ అట్లనే నువ్వు కొట్టామయ్య. కోత అది గాలి నాది. ఏం కాదు, ఉప్పు అడుగుదాలి అంతే. అంటే కోత నేను అంటే నువ్వు కొట్టిగా బుల్లెట్ పెడుతున్నా. ఆగా అప్పుడే ఊదా కాగా. అరే అరే ఆగా, మనకి అంత తొందర ఎందుకు? ఒక్క నిమిషం అది పెట్టుకో, పెట్టుకో ఇట్లా లే, ఇట్లా ఇంకా ముంగలికి గిది గిది ఆన్ చేసుకో. అది ఉంటుందే కదా, ఒత్తి పట్టుకో అట్లనే. ఈడేళ్ళు పెట్టాలన్నా పెట్టినా ఆల్రెడీ. ఇక లేదు లేదు లేదు, నువ్వు కొట్టలేవు. ఏం పెట్టినావు పెట్టలేదు. చూడు ఇట్లా దాకింది చూడు, కరెక్ట్. అంత ఊపిరా. ఏయ్ పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా వేరే వేరే టాస్క్లు అన్నీ చేద్దాం. ఇప్పుడు బెలూన్ల కలర్ నింపి చేద్దాం, ఏకదం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫంటా బాటిల్ని పెట్టి చూద్దాము. అయ్యో పట్టుమని వలిగిపోయింది, ఇంకోసారి పడుతుంది. సో దీని పరిస్థితి అయితే అయిపోయింది. అయ్యయ్యో సూపర్. ఆగా మామ, ఆగా బుల్లెట్ పెట్టలే, బుల్లెట్ పెట్టలే, బుల్లెట్ పెట్టలే, బుల్లెట్ మంచిగా పెట్టు. చూసిరు కదా ఎట్లా పడిపోయిందో. దా కొడుతుందా నువ్వు, ఈసారైనా కొడుతుందా? నీ వల్ల కాదు. నెక్స్ట్ ఇక ఈ ఫోమ్ బాటిల్. రే 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 మొత్తం బయటికి వచ్చేసింది. హోల్ పడ్డదా మామ? హోల్ పడదు 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 పడదు. మన వల్ల కాదు, అంగూరాన్ని కొట్టడం చాలా డిఫికల్ట్. దిగింది అబ్బా. ఏమనిపిస్తున్నావా నీకు కొట్టినందుకు? ఏమనిపిస్తుంది? కొట్టకపోతే కదా అని. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.